న్యూస్ ప్రజల కోసం ప్రశ్నించుకుంటున్నాను. నేను మీ సాయిస్థానానికి శెట్టి. ముందుగా రోజు బులెటిన్ కు స్వాగతం. 0 నుండి 5 ఏళ్ల పిల్లలకు పోలియో చుక్కలు తప్పనిసరి. కలెక్టర్ రాజకుమారి పిలుపు. చికెన్ లో బొద్దింక ఆరోపణ. హోటల్ పై ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆకస్మిక తనిఖీలు. బారా షాహిద్ దర్గాలో ప్రసిద్ధ రొట్టెల పండుగలో పాల్గొన్న కలెక్టర్ హిమాంశు శుక్లా. అయోధ్య రామ మందిరం విరాళాల దొంగతనం కేసులో 8 మంది నిందితులు ఇళ్లపై పోలీసుల దాడులు. చిత్తూరు జిల్లాలో రోడ్డెక్కిన మామిడి రైతులు రోడ్డుపై బైఠాయించు నిరసన. వెనుజులాను వణికించిన జంట భూకంపాలు. 1430 మంది మృతి. సీఎం విజయ్ చేతుల మీదుగా పల్స్ పోలియో ప్రారంభం. 22 ఏళ్ల రికార్డు బద్దలు. భారత అథ్లెటిక్స్ లో కొత్త చరిత్ర. ఆర్మూర్లో ఉర్దూ టీచర్ పై దాడి. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంఘాలు. జర్నలిస్టుల సంక్షేమానికి గోళ్ల రాజేష్ చేయూత. 3వ విడత పెన్షన్ల పంపిణీ. నంద్యాల జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభమైంది. 0 నుంచి 5 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కలెక్టర్ జి రాజకుమారి కోరారు. జిల్లా వ్యాప్తంగా 1320 కేంద్రాల్లో 2.38 లక్షల మంది చిన్నారులకు చుక్కలు వేయనుండగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. మిగిలిన పిల్లలకు 29, 30 తేదీల్లో ఇంటింటికి వెళ్లి మాప్ అప్ నిర్వహించనున్నారు. ఎంత బాగుంది కదా. నా ఫోటో చూస్తున్నావా? దేవుడు చల్లని వారే మళ్ళీ మంచి రోజు వసంతాలు పూలు వసంతాలు నేటి రోజు వసంతాలు పూటే నేటి రోజు గుండెలోని కోరికలన్నీ పూలుగా రచిసిన రోజు నువ్వులైనాలన్నీ నీటిలోని నిలిచిన రోజు. ఆరోగ్యాన్ని కాపాడండి. మీ పిల్లల ఆరోగ్యాన్ని సన్నజాజులై విరిసిన రోజు వసంతాలు పూజే మార్కులు వేసుకోండి. ఇంకో పాప రెండు పోలియో చుక్కలు వేస్తూ ఉన్నాము. మనం జిల్లాలో 2,38,000 మంది పిల్లల్ని 1320 చోట్ల ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఎవరైనా ట్రావెలింగ్ లో ఉన్న వాళ్ళకి బస్ స్టేషన్స్, రైల్వే స్టేషన్స్ దగ్గర కూడా అందుబాటులో ఉంటుంది. కాబట్టి దయచేసి తల్లిదండ్రులు గమనించండి. అలాగే మనం ఎవరన్నా ఈరోజు ఏదన్నా ఎమర్జెన్సీలో ఉండి వేసుకోకపోతే రేపు ఎల్లుండి కూడా ఇంటింటికి వచ్చి వేస్తాం. ఈ 3 రోజుల్ని సద్వినియోగపరచుకుని 100% పోలియో చుక్కల్ని, 2 పోలియో చుక్కలు నిండి జీవితానికి మనకి మంచి చేస్తాయి. కాబట్టి ఈ 2 పోలియో చుక్కల్ని ఖచ్చితంగా తల్లిదండ్రులు 0 నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ కూడా వేయించవలసిందిగా కోరుతున్నాను. మనందరికీ తెలుసు భారతదేశం పోలియో రహిత దేశం, కానీ చుట్టుపక్కల దేశాల్లో అక్కడక్కడ కేసెస్ వస్తూ ఉన్నాయి. కాబట్టి మనం కంటిన్యూస్ గా సంవత్సరానికి 2 సార్లు, జూన్లో ఒకసారి, డిసెంబర్లో ఒకసారి ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాము. పిల్లలందరికీ కూడా ఆశీస్సులు, అలాగే తల్లిదండ్రులందరికీ కూడా పోలియో చుక్కలు వేయించాలని నేను మరొకసారి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమాన్ని మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, పంచాయత్, మున్సిపల్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకుని
జిల్లా అంతటా ఏర్పాటు చేశారు. మా టీం అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే స్టేట్ నుంచి ఈ కార్యక్రమానికి అబ్జర్వర్ గా వచ్చారు, వారికి కూడా ధన్యవాదాలు. నంద్యాల ఫరూక్ నగర్ లో ఓ హోటల్లో చికెన్ లో బొద్దింక కనిపించిందన్న వినియోగదారుడి ఫిర్యాదుతో ఫుడ్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వంటగది పరిశుభ్రత, ఆహార నిల్వలు, నాణ్యత, లైసెన్సులు పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎక్కడ కొంటారు చికెన్? చికెన్ ఎక్కడ కొంటారు? ఏమన్నీ ఖాళీగా ఉన్నాయే. ఇదేంటి వాటర్ బయట పడేసేయాలి, అట్టేంటికి పెట్టుకుంటారు. అది రన్నింగ్ లేదు సార్. మరి రన్నింగ్ లేదు ఫ్రిడ్జ్ ఎందుకు పెట్టుకుంటారు? టైం ఉందిగా అమ్మకాడికి వేరే వాళ్ళే తెస్తుంది. కారం ఆడుకుంటారు. కారం వచ్చేసి ఇక్కడ 1 పక్కన సరుకులు రంగండి అయ్యా. ఇది ఇక్కడ మసాలా ఇక్కడి నుంచి తీసుకోవాలి, అక్కడి నుంచి కాదు చేస్తుంది. డేట్ చూసుకుంటున్నారా? తీసుకుంటాను. ఇంతేనా సరుకులు? ఎక్కువ స్టాక్ పెట్టుకోవాలి. ఐటమ్స్ వాడడం చికెన్ రోస్ట్, బిర్యానీ, రోస్ట్ బిర్యానీ, పరోటా అంతే. ఇంతేనా? అది తెచ్చుకుంటా. రోజు నేను పొద్దున సాయంత్రం ఇప్పుడు ఒక ప్లేట్కి ఇంతకుముందు స్టార్టింగ్లో మీ ఇష్టం వేస్తారంటే. ఈరోజు నంద్యాల పట్టణంలో గల ఫరూక్ నగర్లోని క్లాసిక్ బిర్యానీ హౌస్లో నిన్న రాత్రి చికెన్ రోస్ట్లో బొద్దెంక వచ్చిందని మీడియాలో వైరల్ అయినందువలన ఆ మీడియా ఆధారంగా బేస్ చేసుకొని మేము ఈరోజు నంద్యాల ఫరూక్ నగర్లో ఉండే క్లాసిక్ బిర్యానీ హౌస్ను తనిఖీ చేయడం జరిగినది. ఆ తనిఖీలో భాగంగా కిచెన్ను, వంటశాలను మరియు వారు తయారు చేయు ప్రదేశాలను కూడా ఇన్స్పెక్షన్ తనిఖీ చేసి అక్కడ ఉన్న లోటుపాట్లను వాళ్ళకి వివరించి ఈ విధంగా ఉండకూడదు, నీట్గా చేసుకోమని కూడా వాళ్ళకి సజెషన్లు ఇచ్చి ఇంప్రూవ్మెంట్ నోటీస్ కూడా ఇవ్వడం అనేది. అలాగనే అక్కడ వాళ్ళు తయారు చేసి పెట్టిన చికెన్ దమ్ బిర్యానీ ఒకటి శాంపిల్గా నమూనాను సేకరించి ఈ నమూనాలను చెన్నై ల్యాబ్కు పంపుతున్నాము. ఆ చెన్నై ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్ట్ ఆధారంగా వారిపై తగు చర్యలు తీసుకొనబడునని తెలియజేస్తున్నాము. అలాగనే ఈ నంద్యాల పట్టణంలో ఉండే హోటల్స్ కానీ, రెస్టారెంట్లు కానీ, ఎవరైనా కానీ ఈ హోటల్స్ నందు ఆహార పదార్థాలు కొనుగోలు చేయవారు కూడా మనం ఏ ప్రదేశంలో కొంటున్నాము, ఎలాగ తయారు చేస్తున్నారు అనేది కూడా గమనించి మనం నీట్గా హైజెనిక్గా ఉండే ప్రదేశాలలో తయారు చేయు హోటల్స్ నందు కూడా మీరు పర్చేజ్ చేయవలసిందిగా నా మనవి. మేము చెప్పేదే కాదు, మీరు కూడా వారికి అవేర్నెస్ కల్పిస్తూ, హోటల్ యజమానులకు అవేర్నెస్ కల్పిస్తూ అక్కడ తయారు చేసే ప్రదేశాలను కూడా మీరు చాలా గుర్తించి ఒకవేళ అనైజినిక్గా ఉంటే అటువంటి వారి దగ్గర మీరు కొనుగోలు చేయకుండా హైజినిక్గా ఉండే తయారు చేసే హోటల్ యజమానుల దగ్గరనే ఆహార పదార్థాలు కొనుగోలు చేసి మీ ఆరోగ్య భద్రపరచుకోవలసిందిగా మేము సూచనలు చేస్తున్నాము. అలాగనే ఎక్కడైనా కానీ ఏదైనా కానీ అనైజినిక్గా ఉంటే మాకు తెలపవలసినదిగా కూడా కోరుచున్నాము.
నెల్లూరులోని బారా షాహీద్ దర్గాలో నిర్వహించిన ప్రసిద్ధ రొట్టెల పండుగలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. భక్తులతో కలిసి రొట్టెను పట్టుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గాలో భక్తుల రద్దీ నెలకొంది. ముందు పోవాకు మేడం కొంచెం మేడం మేడం అయోధ్య రామ మందిరం విరాళాల దొంగతనం కేసులో 8 మంది నిందితుల ఇళ్లపై ఉత్తరప్రదేశ్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 79.85 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు నేపథ్యంలో ఆలయ ట్రస్ట్ కు చెందిన కొంతమంది సభ్యులు ఇప్పటికే రాజీనామా చేశారు. नितिन प्रशांति को कॉल करते हैं. करेंगे आप लोग 5 मिनट सामने करने दे रहे हैं. आप दूरी बना आप सब भैया हम लोग थोड़ी सी आप लोग दूर रहिए सब मुझे हमें आप करिए हमारा काम न प्रभावित करिए आप लोग ना हमें कुछ इनसे बात करनी होगी आप दूर रहिए सब आप लोग भैया फोन कर दीजिए ठीक है. చిత్తూరు జిల్లాలో తోతాపురి మామిడికి కిలోకు 5 రూపాయలు మాత్రమే ఇస్తామని జీడినెల్లూరు జైన్ ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రకటించడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగిన రైతులు కూటమి ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.
నా పేరు దినేష్, మా చౌదూరు రంగానగర్ మండలం పాచిపండి పంచాయతీ. ఇప్పటి వరకు వీళ్ళు ఇచ్చే రేటు ₹6, ఇప్పుడు ఏదో ₹5 అంటున్నారు. 4 to 5 days నుంచి మా ట్రాక్టర్ డ్రైవర్ ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు. ఇప్పుడు వచ్చిన రేటు 5 రూపీస్ మార్చేశారు. ఏందని అడిగితే వాళ్ళు ఏం రెస్పాండ్ అవ్వడం లేదు. పోలీసులు ఏదో వచ్చినా ఎవరు వచ్చినా మీరు సర్ది చెప్పుకొని మీరే చూసుకోవాలి ఇవి అవి అంటున్నారు. కాయలు కోసుకొని వచ్చి 4-5 రోజులు అవుతుంది. కోసిన రోజు నుంచి బయటికి ఈ రోజు నుంచి ఎంత తగ్గుతుందంటే అంత తగ్గుతుంది. మీరే చూడొచ్చు అక్కడ ఎలా గొడవలు ఆడుతున్నారు. లేదు సార్, ఈ మాత్రం బాధపడాలన్నా ఏడొచ్చి 5 రోజులు 6 రోజులు సార్. 6 రోజులు బాధపడితే 1 టన్ను పెట్టిన కాయ మీరు పోస్తున్నారు. ఆ బాధలు చెప్పుకోలేకపోతే ఎవరు పోతున్నారు? ఈ మాత్రం చేస్తారు. 6 రోజులు సార్. 1 రోజు వస్తే గవర్నమెంట్ వాళ్ళు వేస్తే సెక్యూరిటీ గార్డులు ఎంటర్ చేయరు. సెక్యూరిటీ గార్డులు వేస్తే గవర్నమెంట్ వాళ్ళు ఎంటర్ చేయరు. ఎవరు సార్? ఎవరికి చెప్పుకోవాలి సార్? వెనుజులాలో సంభవించిన జంట భూకంపాలు తీవ్ర విధ్వంసం సృష్టించాయి. ఈ ఘటనలో 1430 మంది మృతి చెందగా 3238 మంది గాయపడ్డారు. 3142 మంది నిరాశ్రయులయ్యారు. ఆహారం, తాగునీటి కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా సైన్యంతో పాటు మిత్ర దేశాల నుంచి వచ్చిన 1600 మంది సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరం చేశారు. Empezar a sacar escombros. Entonces todos, por favor, vamos a buscar un tobo, un envase. Familiares, cuando escuchen silencio total. Estamos hablando, comando, చెన్నైలోని పలవక్కంలో తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఒక చిన్నారికి పోలియో చుక్కలు వేసి బొమ్మను బహుమతిగా అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 43,051 కేంద్రాలు 5 ఏళ్లలోపు 52.91 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. புலம்பெயர்ந்து வாழும் பெற்றோர்களின் குழந்தைகளுக்கும் முகாம் நாளன்று போலியோ சொட்டு மருந்து வழங்கப்படும். இந்த போலியோ சொட்டு மருந்து மையங்களில் 2 லட்சத்திற்கும் மேற்பட்ட சுகாதார பணியாளர்கள், அங்கன்வாடி பணியாளர்கள், ஆசிரியர்கள், தன்னார்வலர்கள் மாநில அளவில் ஈடுபடுத்தப்பட்டுள்ளனர். இப்பொழுது இங்கு உங்கள் முன்னால் போலியோ சொட்டு மருந்து முகாமினை தொடங்கி வைக்கும் விதமாக குழந்தைகளுக்கு மாண்புமிகு தமிழ்நாடு முதலமைச்சர் அவர்கள் போலியோ சொட்டு மருந்தினை మహిళల లాంగ్ జంప్ లో భారత అథ్లెట్ అన్సీ సోజన్ 6.88 మీటర్ల జంప్ తో కొత్త జాతీయ రికార్డు నెలకొల్పింది. 2004 ఎథెన్స్ ఒలింపిక్స్ లో అంజు బాబీ జార్జ్ నమోదు చేసిన 6.83 మీటర్ల రికార్డును 22 ఏళ్ల తర్వాత అధిగమించింది. 65వ నేషనల్ ఇంటర్ స్టేట్ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో ఈ ఘనత సాధించి భారత అథ్లెటిక్స్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించింది. National record broken. He promised it and she delivered it today.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో భారత చంద్ర పాఠశాలలో ఉర్దూ బోధిస్తున్న ఉపాధ్యాయుడు అమీర్పై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారనే ఆరోపణలు కలకలం రేపాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉర్దూ ఉపాధ్యాయులు సామాజిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నంద్యాలలో చైతన్య జ్యోతి పథకం ద్వారా అర్హులైన జర్నలిస్టులకు 3వ విడత పెన్షన్లను గోళ్ల రాజేష్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాత్రికేయులు ఆయనను సాల్వా పూలమాలలతో ఘనంగా సన్మానించి సేవలను కొనియాడారు. సీనియర్ పాత్రికేయుడు గోళ్ల రాజేష్ ప్రతినిధి నూర్ బాషాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమానికి నిరంతరం అండగా నిలుస్తున్న గోళ్ల రాజేష్ కు పాత్రికేయులు కృతజ్ఞతలు తెలిపారు. ఒక్క నిమిషం రాజేష్ అన్న చోటు శివ ఇచ్చు శివ ఒక్క నిమిషం అన్న రాజేష్ అన్న ఒక్క నిమిషం బ్రో ఇక్కడ ఒక్క నిమిషం రాజేష్ అన్న ఒక్క నిమిషం అన్న సత్యమన్న ఒక్క నిమిషం ఒక్క నిమిషం అన్న ఒక ఫోటో హరీష్ ఒక నిమిషం రెడ్డి అన్న ఒక్క నిమిషం ఇచ్చుడు రఫీ అన్నీ కొట్టాలి మహేంద్ర ఇచ్చుడు నా ఒక్క నిమిషం రాబోయే ధన్యవాదాలు ఇబ్బంది కాదు తొందరగా మిత్రులకి నా శుభ శిష్యులు. ముఖ్యంగా నేను పాత్రికేయ మిత్రుల కష్టాన్ని చాలా చూశాను. వాళ్ళు ప్రభుత్వానికి మరియు ప్రజలకి మధ్యవర్తులుగా ఉంటూ వాళ్ళ జీవితాన్ని ఎంతో త్యాగం చేసి మనకి ఎన్నో విధాలుగా సేవ చేస్తున్నారు. అటువంటి పాత్రికేయ మిత్రులని మరవడం అనేది గవర్నమెంట్లకు కానీ ప్రతిపక్ష పార్టీలకు కానీ సమంజసం కాదు. ప్రతి రాజకీయ నాయకుడు ఒకటే చెప్పాడు, మేము అధికారంలో వస్తే ఇది చేస్తాం అది చేస్తాం. ఇలాంటి మాటలు తప్పపెట్టండి.
ఏదైనా చేయాలనుకుంటే ధైర్యంగా సేవ చేయండి. అది ఏ రాజకీయ నాయకుడైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. పాత్రికేయ మిత్రుల పాత్ర ఎవరు మరవలేనిది, మరచలేనిది. థ్యాంక్ యూ. సో అందరికి నమస్కారం. ఈరోజు మన పెద్దనైనటువంటి నంద్యాలవాసి ప్రముఖ వ్యాపారవేత్త, సామాజికవేత్త అయినటువంటి పెద్దలు గౌరవనీయులైనటువంటి గోలరాజన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు విలేకరుల కోసము చైతన్య జ్యోతి పథకం ద్వారా ఈరోజు 3వ విడత మన విలేకరు సోదరులు సోదరులందరికీ కూడా ప్రతి ఒక్కరికి 3,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు గోలరాజన్న గారు. ముఖ్యంగా ఈ రోజు అన్న ఎంతో పని ఉన్నప్పుడు కూడా ఈ రోజు ఖచ్చితంగా మీరు రావాలన్నా, మీ ద్వారా మీ చేతి ద్వారా ఈ రోజు మేము డిస్ట్రిబ్యూట్ చేయాలి మన విలేకరు సోదరులకు. అంటే పాపం ఎంత కష్టం ఉన్నా కూడా వర్క్ అంత ఉన్నవాడు పక్కన పెట్టి పాపం మాకు వచ్చేందుకు రాజన్నకి నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. మన మీడియా సోదరుల కోసము ఎప్పుడు కూడా సాయం చేసేందుకు అన్న ముందుంటారు. ఇదే కాదు, ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా ఏదైనా సహాయ సహకారం కావాలంటే కూడా అన్న ముందుంటారు. నిన్న కూడా మన సోదరుడు సీనియర్ జర్నలిస్ట్ అంటే సీనన్న గారికి నేను ఆ విధంగా జరిగిందని అన్నకు విషయం చెప్పగానే అయ్యో పాపం ఏదో ఎట్లుంది బాగుంది ఇప్పుడు అని అడిగి రెస్పాండ్ అయినటువంటి వ్యక్తి రాజన్న గారు. వెంటనే 10,000 రూపాయలు పంపించేసే వాళ్ళకు ఫ్యామిలీకి ఇంకా ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయి, నేను తప్పకుండా వాళ్ళకి సాయం చేద్దాము అన్న. ఇట్లాంటి టైంలోనే మనం ఆదుకోవాలనేటువంటి చెప్పినటువంటి మంచి వ్యక్తి నా దృష్టిలో అన్నగారే అనుకుంటాను నేను. కాబట్టి మనకు భవిష్యత్తులో ఇంకా ఇలాంటి సేవా సహాయ సహకారాలు మనకు ఇంకా చేస్తారు. మనమందరం కూడా అన్నకు ఎల్లప్పుడూ కూడా వెనుదండుగా ఉండాలని ఒక్కసారి మీ అందరికీ కోరుకుంటూ ఇలాంటి అవకాశం కల్పించినందుకు రాజన్న గారికి నిజంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇతర దేశాలలో ఉన్నప్పటికీ కూడా నూరు భాషకు ఫోన్ చేసి మన విలేకరులు అందరూ బాగున్నారా, అందరూ క్షేమంగా ఉన్నారా, వాళ్ళు ఏమైనా ఇబ్బందులు ఉంటే జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పారు. ఆ రోజు నేను స్వయంగా విన్నాను అన్నమాట. అంతటి దాతకు అంత గుర్తింపు ఉందంటే అదే మనకు 10,000. ఆ సార్కు 100 ఆయురారోగ్య ఐశ్వర్యాలు నువ్వు ఇచ్చి 100 సంవత్సరాలు జీవించేలా దేవుడు ఆశీర్వదించాలని నన్నందరి తరఫున దేవుడిని కోరుతున్నాను. చూసారు కదా, ఇది ఇవాళ అప్డేట్స్. మరెన్నో అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీబీ న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే కొంటున్నాయి.